లేదా ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, నువ్వెందుకు పనికిరావని, నువ్వు ఏ స్థానానికి చేరుకోవాలని అనుకుంటున్నారో, ప్రియ దేవుని బిడ్డ, లెట్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, లెట్ గాడ్ వర్క్ ఆన్ యువర్ సిచ్యువేషన్. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిలో దేవుణ్ణి పని చేయనేవి ఒకరోజున దేవుడు ఏ స్థానంలో నిన్ను ఉంచుతాడంటే ఆయనతో పాటుగా నీకు కూడా ఘనత ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఆయన కలిగి ఉన్న మనలో దేవుడిచ్చిన ఆధిక్యత అలాంటిదే, అంత గొప్ప విషయం అది. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో చాలామంది నన్ను ఎగతాళి చేశారు. దేవుడు నన్ను తన సేవకు పిలుస్తున్నాడు, నేను సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది నన్ను చూసి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. మీ నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నువ్వు కూడా చేసుకుని పాస్టర్ అయిపోతావరా? మేము చూడు బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాం, ప్రపంచంలో ఎక్కడో చోట సెటిల్ అవుతాం, ఉన్నతమైన స్థానాల్లో మేము ఉంటాం అని చాలామంది నన్ను చూసి హేళన చేశారు. కానీ నేను చెప్పాను ఒకటే, మీరు ఎక్కడైనా ఉన్న ప్రపంచంలో మీరు ఏ స్థానానికి వెళ్ళండి, కానీ నా దేవుడు నన్ను మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన సేవ చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన చిత్తానుసారంగా దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.